చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి P4 అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ P4 అనేది ఎలా వచ్చిందంటే, మొదటి P బీజేపీలో ఉన్న P మొదటి P, టీడీపీలో నుంచి రెండో P, జనసేన పార్టీ జేఎస్పీలోంచి మూడో P, ఇక బీఎస్పీ, ఆపు, సిపిఎం ఇట్లా చిన్న చిన్న పార్టీలకు కలిపి ఒక P ఇచ్చారనమాట. ఇదంతా కలిపితే P4. ఇప్పుడు ఈ P4 జగనన్న వైసీపీలో ఉన్న జగనన్న Pతో సమానం. ఈ P4 అనేది జగనన్న Pతో సమానం అనమాట. నేను P అంటున్నానండి, జగనన్న Pతో సమానం. ఇకపోతే ఈ P4 అనేది వీళ్ళు కరెక్ట్ గా ఎలా పరిపాలిస్తున్నారంటే, మొదటి P పరిపాలన చేత కాదు, రెండో P పథకాలు ఇవ్వలేం, మూడో P ప్రశ్నిస్తే లోపలేస్తాం, నాలుగో P పెత్తందారుల కోసం పనిచేస్తాం. ఇదన్నమాట P4.